డిసెంబర్ 2, 3 రష్యా మ్యాసివ్ డ్రోన్ అటాక్ ఉక్రెయిన్ మీద పాల్పడింది 111 డ్రోన్స్ తో సహా. దీంట్లో ఇద్దరు మెన్ చనిపోయారు ఆఫ్ ఏజ్ 43 and 50. ఉక్రెయిన్ వాళ్ళు 83 డ్రోన్స్ ని డౌన్ చేశారు, బట్ 27 డ్రోన్స్ వెళ్ళి టార్గెట్స్ ని హిట్ అయినాయి. లైక్ హౌస్ హోల్డ్ కావచ్చు, కార్స్ కావచ్చు, వాళ్ళు టార్గెట్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో చాలా మంది సివియర్ గా గాయపడ్డారు కూడా. అయితే ఈ అటాక్ అనేది ఎందుకు జరిగిందంటే రీసెంట్ గా మాస్కోలో యుఎస్ కి సంబంధించిన వాళ్ళు స్టీవ్ విక్టాఫ్ అండ్ జారెద్ కుష్నవ్ వీళ్ళు మాస్కోకి వెళ్లి అక్కడ మాట్లాడారు. ఏమైందంటే టాక్స్ ఏవైతే వీళ్ళు సజెస్ట్ చేశారో ఉక్రెయిన్ వాళ్ళకి సంబంధించి వాటికి వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ రష్యా వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేశారో 28 పాయింట్స్ దాన్ని 19 to 20 పాయింట్స్ కి తగ్గించినా గానీ ఉక్రెయిన్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అయితే ఇది క్రెమ్లిన్ వాళ్ళు ఏమన్నారంటే నో కాంప్రమైజ్ వర్షన్ ఆఫ్ పీస్ సెటిల్మెంట్ హ్యాస్ బిన్ ఫౌండ్ అని చెప్పారు. అది అయిన వెంటనే ఆ రోజు సాయంత్రమే ఈ డ్రోన్ అటాక్ అనేది జరిగింది. ఈ డ్రోన్స్ కి సంబంధించి స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2024 లో 1.4 మిలియన్ డ్రోన్స్ వీళ్ళు రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ 2025 లో 3 to 4 మిలియన్ డ్రోన్స్ వీళ్ళు డెవలపింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా 34,000 డ్రోన్ స్ట్రైక్స్ అవినాయి ఉక్రెయిన్ మీద. ఈ అటాక్ కి డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చినాయి. నాటోకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే పుతిన్ బిలీవ్స్ హీ కెన్ అవుట్ స్టాండ్ us బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అంటే మేము ఉక్రెయిన్ కి సపోర్టే ఉంటాము అని చెప్పి అంటున్నారు. యూకేకి సంబంధించిన వాళ్ళు అండ్ ద బ్లస్టర్ అండ్ బ్లడ్ షెడ్, అంటే పుతిన్ ని ఆపరా బాబు అని చెప్పి యూకే వాళ్ళు అంటున్నారు. నాటోకి సంబంధించి మార్కు రిట్టే ఏమో ఇలా అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము సపోర్ట్ ఉంటామని చెప్పి. అట్ ద ఎండ్ బాంబులు పడేది, ప్రజలు చచ్చేది, రిసోర్సెస్ అనేవి పాడైపోయాయి ఉక్రెయిన్ వాళ్ళకి. నాటో వాళ్ళకి ఏముంది, వాళ్ళైతే రష్యాని డ్రైన్ చేయాలని చెప్పి ఉక్రెయిన్ ని ముందు పెట్టి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళది పోయేదల్లా కొద్దిగా డబ్బే, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. దే డోంట్ మైండ్ ఎట్ ఆల్. ఉక్రెయిన్ మాత్రం సంక నాకిపోతుంది. 2022 లో స్టార్ట్ అయింది, 26 కి వెళ్తున్నాము. 4 ఇయర్స్ డేస్ లో చూసుకుంటే 1378th డే. ఏంట్రా బాబు, ఉక్రెయిన్ కి సంబంధించి వాళ్ళేమో జర్నలిస్ట్ కి ఏమో మేము అసలు ల్యాండ్ ఇవ్వము, మేము నాటోలో చేరతామని. రష్యా వాళ్ళు ఏంటి, డొన్బాస్ ల్యాండ్ వదిలేసేయండి, నాటోలో జాయిన్ అవ్వకూడదు, వాళ్ళ రూల్ అది. ఇప్పుడు రెండు కంట్రీస్ పక్కన పక్కన పెట్టుకుంటే రష్యా హ్యాస్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్. అసలు రష్యా ఇప్పటిదాకా వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ సాయం కూడా తీసుకోలేదు. నార్త్ కొరియా నుంచి కొంతమంది సైనికులు తీసుకుంది అని చెప్పి అయితే అన్నారు. బట్ ఓన్లీ దట్ రష్యా ఒక్కతే ఇంతలాగా డెవలప్ చేసుకుంటా, ఇంతలాగా ఇట్ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ పాస్ట్ 4 years. అండ్ ఆల్సో దాని జీడిపి ఎక్కడ పడకుండా లైక్ డౌన్ వెళ్లకుండా నడుస్తా ఉంది. కానీ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, ఘోరం అయిపోయింది. ఉక్రెయిన్ షుడ్ థింక్, అరే కొన్నిసార్లు ఓడిపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇగోకి వెళితే మాత్రము ఉక్రెయిన్ కి ఏమవుతుందంటే జెలెన్స్కీకి ఆ ల్యాండ్ ఇచ్చి ఓడిపోయామని ఒప్పుకుంటే గనక ప్రజలే చంపేస్తారు, అదొక భయం. యుఎస్ వాళ్ళు, నాటో వాళ్ళు వీళ్ళంతా రష్యా వెనకబడిపోతుంది అని. ఇప్పుడు రష్యా కాదురా బాబు మీకు పోటీ, మీకు పోటీ చైనా ప్రస్తుతానికి. యూ నీడ్ టు థింక్ ఆఫ్ దాట్. సో ఇంకా ఉక్రెయిన్ వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ పీస్ టాక్స్ కి రాని పక్షంలో ఈ డ్రోన్ బ్యాగేజెస్ అనేవి ఇంకా రాబోతున్నాయి. ఎయిదర్ సైడ్స్ కి, ఎయిదర్ రష్యాకైనా ఉక్రెయిన్ కైనా అవ్వచ్చు. బోత్ ద సైడ్స్ షుడ్ బి కేర్ఫుల్. హోప్ ఈ వార్ అనేది అట్లీస్ట్ 4 years నెక్స్ట్ ఇయర్ కైనా ఎండ్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.